హై వ్యూవర్స్, నేను ఒక జర్నలిస్ట్గా ఉన్నా కానీ ప్రజెంటు ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి అంటే వైసీపీని ఇంటికి పంపాలి అన్నదానికి నేను కూడా అగ్రీ చేస్తాను. దాని గురించే ఆబ్వియస్గా ఒక జర్నలిస్ట్ డ్యూటీ అనేటువంటి అపోజిషన్ పాత్ర ఏదైతే నేను ప్లే చేస్తున్నా. దీనివల్ల కొంతమందికి నచ్చకుండా ఉంటూ ఉన్నాయి. బట్ ఎన్నికల సమయం, రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే నేను ఖచ్చితంగా ఏపీలో ఈ వైసీపీని ఇంటికి పంపించేదాకా ఎట్టి పరిస్థితుల్లో పొలిటికల్ వీడియోకి దూరం జరగకూడదని డిసైడ్ అయి ఉన్నా. మీరు జగన్కి ఫేవర్గా ఉన్నోళ్ళు, వైసీపీని ఇష్టపడే వాళ్ళు ఉంటే ఒక్కసారి మీ మనస్సాక్షిని అడగండి. పరిపాలన అంటే అభివృద్ధి చేయటమా, లేదంటే పథకాల రూపాయన అప్పులు చేసి జనాలకు పంచటమా, అగైన్ మరలా ఆ జనాల మీద ఆ పనులు ఈ పనులు భారం మోపి తీసుకోవటం, ఇదేనా? వాళ్ళ కాళ్ళ మీద నిలబడేలాగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? కింద కామెంట్లో మీరే తెలియచేయండి. అండ్ ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ డెవలప్మెంట్ ఉండే ఏం చేశారు మీరే చెప్పండి. గత పాలకులు ఏవైతే నిర్మాణాలు చేపట్టినారు అవి ఎందుకు అర్థాంతరంగా అది కూడా మీరే చెప్పండి. ఇలా కళ్ళ ముందు ఇన్ని కనిపిస్తున్నా ఇంకా బ్లైండ్గా మీరు కనుక సపోర్ట్ చేస్తూ పోతే అది బానిసత్వం అయింది. కాబట్టి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. సో పాయింట్కి వస్తున్నా. పవన్ కళ్యాణ్ మాట మీద నిలబడ్డాడు, మాట నిలబెట్టుకున్నాడు, వైసీపీని అస్త దిగ్బంధనం చేశాడు, బీజేపీని కలుపుకున్నాడు, బీజేపీ కలిసి వచ్చిద్దన్నాడు, కలిసి వచ్చేలా చేశాడు. ఆల్రెడీ నాకు తెలిసి ఈ వీడియో వచ్చే సమయానికి లిస్ట్ బయటికి రావచ్చు, లేదంటే తర్వాతనే వస్తుంది. అఫీషియల్గా నాకు కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఎన్డీఏలో భాగమయ్యారు అగైన్ టీడీపీ అండ్ జనసేన ఆల్రెడీ ఎన్డీఏలోనే ఉన్నారని అంటున్నారు. ఇప్పుడు ఎన్ని స్థానాలు ఏంటి అన్నప్పుడు ఎట్టి పరిస్థితులలో కూడా టీడీపీ స్ట్రాంగ్గా ఉన్నటువంటి చోట స్థానాలు పొత్తుల భాగం వదులుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. సరే ఒకవేళ వదులుకున్నా 1-2 అంటే ఓకే, ఎక్కువ మొత్తం కాదనుకున్నా. అందుకుగాను 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో 30 స్థానాలు మిత్రపక్షానికి ఇవ్వడానికి రెడీ అయ్యారు. సో 175లో 30 పోతే ఎంత? 145 స్థానాలు. ఈ 145 స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుంది, 24 స్థానాలు వచ్చేసి జనసేన పోటీ చేస్తుంది, 6 స్థానాల్లో వచ్చేసి బీజేపీ పోటీ చేస్తున్నారు. ఇప్పటికే టీడీపీ వాళ్ళు 94 స్థానాల అభ్యర్థులను ప్రకటించున్నారు. ఇక రిమైనింగ్ ఈ పొత్తులో భాగంగానే ఫిల్టర్ చేసుకొని లిస్ట్ అనేది ఇస్తారు, ఏ నియోజకవర్గాలు ఏంటి అని చెప్పేసి. బట్ ఈ ఎంపీ స్థానాలకు సంబంధించి ఫుల్ క్లారిటీగా ఉన్నాయి. మెయిన్ బీజేపీతో పొత్తులో భాగంగా అన్నప్పుడు ఈ దగ్గర డిస్కషన్ అనమాట. సో క్లారిటీ వచ్చేసింది. జనసేన 3 స్థానాలు, బీజేపీ 5 స్థానాలు. ఏది? ఎంపీ స్థానాలకు సంబంధించి. అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 24 జనసేన, 6 వచ్చేసి బీజేపీ. ఓకే, 30+8 అన్నట్టు ఇది మిత్రపక్షాలకి. ఇక ఇప్పుడు జనసేన బీజేపీ 2 కలగలిపి పోటీ చేసేవి ఏంటి అన్నప్పుడు అరకు, అనకాపల్లి, కాకినాడ, నరసాపురం, రాజమండ్రి. ఓకే, నెక్స్ట్ మచిలీపట్నం, తిరుపతి, రాజంపేట. సో నేను అనుకోవటం తిరుపతి బీజేపీ కంటెస్ట్ చేయొచ్చు, రాజంపేట బీజేపీ కంటెస్ట్ చేయొచ్చు, రాజమండ్రి బీజేపీ కంటెస్ట్ చేయొచ్చు, అరకు బీజేపీ కంటెస్ట్ చేయొచ్చు, నరసాపురం బీజేపీ కంటెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ రాజమండ్రి, కాకినాడ, మచిలీపట్నం ఈ 3 వచ్చేసి జనసేన అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది. సో ఇది పొత్తులో భాగంగా 8 ఎంపీ స్థానాలకు గాను జనసేన బీజేపీ పోటీ చేస్తున్నారు. రిమైనింగ్ వచ్చేసేమో సో 25లో 8 పోయినప్పుడు 17 ఉంటాయి. 17 ఎంపీ స్థానాలు వచ్చేసేమో టీడీపీ వాళ్ళు కంటెస్ట్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఇన్ని రోజులు అవునన్నా కాదన్నా వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు? రాష్ట్ర ప్రయోజనం కూడా పక్కన పెట్టి మరి జగన్మోహన్ రెడ్డి యొక్క స్వప్రయోజనాలు ఆయన జైలుకి పంపడం ఉండటమో మరి ఏంటో నాకు తెలియదు, కానీ కేంద్రంలో మన అవసరం వాళ్ళకు ఉన్నప్పుడు ప్రత్యేక హోదాను అడుగుదాం, మన డిమాండ్ నెరవేర్చుకుందాం అని చెప్పేసి రాష్ట్రంలో కబుర్లు చెప్తూ జగన్ గారు ఆడ వీళ్ళ అవసరం రాజ్యసభలో చాలాసార్లు వచ్చింది. బట్ డిమాండ్ చేయకుండా ఏ బిల్లు పెట్టినా దానికి సపోర్ట్ చేస్తానున్నారు వీళ్ళు. ఇప్పుడు ఏం చేస్తారు? ఇంకా ప్రతిపక్షాలు ఉన్నటువంటి వాళ్ళు ఓపెన్ అవుతారు కదా, అని ఢిల్లీ వచ్చి మేము అడిగినండి మేము చేస్తున్నాము అని చెప్తారు. ఇక టీడీపీ అంటే జనసేన వాళ్ళు ఏం చెప్తారు? మేము ఇన్నాళ్ళు చెప్తుంది అదే కదా, ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు చూడండి అంటారు. తర్వాత జనాలకు తెలియాల్సిన ఏంటి? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు ఏం పరిపాలన చేశాడు ఏంటి అన్నప్పుడు డెవలప్మెంట్ ఏమైనా ఉందా? ఉద్యోగ కల్పన ఏమైనా ఉందా? ఉపాధి కల్పన ఏమైనా ఉందా? అండ్ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను ఏం చేశాడు? అండ్ అప్పులు ఏ రకంగా చేస్తున్నాడు ఏంటి, ఇవన్నీ కూడా బయటపడతాయి ఇప్పుడు.
సో అంతిమంగా వైసీపీ అష్టదిగ్బంధం అనటంలో ఎటువంటి డౌట్ లేదు. అండ్ జనాలు ఇప్పటికన్నా సరే గుర్తు తెచ్చుకోండి, కళ్ళు తెరవండి. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మీ కాలమే మీరు నిలబడేలాగా ఏం చేశాడో చెప్పండి సార్. నాడు నేడు అన్నదానికి హైలైట్ చేస్తున్నాను కొంతమంది. నేను ఆ పథకం సంబంధించి నేను మెచ్చుకున్నాను కూడా చెప్తున్నాను. సో మొత్తం 100 పనుల్లో ఒక మంచి పని ఉంటే మిగతా 99 చెడ్డవు కనుక ఉన్నా ఆ ఒకదాన్ని చూసి ఓట్లేద్దామో మీరే చెప్పండి. ఈవెన్ నాడు నేడులో కూడా ఈనాడులో మొన్న స్ట్రింగ్ ఆపరేషన్ లాంచ్ చేసి మొత్తం బయట పెట్టున్నారు. ఈ నాడు నేడులో కూడా ఇప్పటికీ నిర్మాణం పూర్తయిన స్కూల్స్ చాలా ఉన్నాయి, రెనోవేషన్ పూర్తయిన స్కూల్స్ చాలా ఉన్నాయి, మూతబడి స్కూల్స్ చాలా ఉన్నాయి. ఆల్రెడీ నిర్మాణం పూర్తయినటువంటి కొన్నిటికి రంగులు వేస్తారు, కొంచెం డిజిటల్ బోర్డులు పెట్టారు. సో నేను తప్పట్ను, ఇది కూడా మీరు గుర్తు తెచ్చుకోవాలి. తర్వాత నేను ఎవరు ఒకళ్ళు ఐ థింక్ ఆడవాళ్ళ పేరే పెట్టుకుని అక్షరాన్ని సమ్ మీద పేరు పెట్టుకున్నారు. అసలు వాళ్ళైతే మరి అసలు ఎంత బ్లైండ్గా వాదిస్తూ కామెంట్లు పెట్టారంటే, ఈ నాడు నేడు అని ఒకటి చెప్పారు, నేను 3 చెప్పమన్నాను. ఇదిగో నేను వచ్చేసి జాబ్ క్యాలెండర్ లేదు, మెగా డిఎస్ లేదు, మంచి పనిషేధం లేదు, అధ్వానంగా రోడ్లు ఉన్నాయి, ఇష్టమైన పనులు వేస్తున్నారు, చెత్త పనులు ఆపలు, రిజిస్టర్ ఛార్జీలు పెరిగి ఉన్నాయి, పొలం ఇన్కంప్లీట్గా ఉంది, అమరావతిని అలాగే వదిలేశాడు. ఇలా నేను ఒక 10-15 దాదాపు చెప్పుకుంటూ వెళ్ళిన మూమెంట్లో నేను వాళ్ళని అడుగున్నానంటే 3 మంచి పనులు చెప్పండి జగన్ చేసినాయి అన్న. వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? నాడు నేడట, అవ్వలో తాతలాట ఎండలో ఉండకుండా ఇంటికి వచ్చి పింఛన్లు ఇస్తున్నారట, సర్టిఫికెట్లు అవన్నీ అట ఇళ్ళకి వచ్చేస్తున్నారట. ఇవే పనులు, ఇదే డెవలప్మెంట్. ఇంత ఫూలిష్గా ఎంత అనకూడదు కానీ ఉంటే దాన్ని బానిసత్వం అంటారు. నేను మరలా చెప్తున్నా, రేపు టీడీపీ జనసేన బీజేపీ గవర్నమెంట్ వస్తే ఈరోజు నేను ఏదైతే అధికారంలో ఉన్న వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నాను, వాళ్ళ తప్పులు ఎత్తి చూపుతూ ఉన్నాను, దీనికి 100 రేపు నేను చేస్తా. ఎందుకంటే ఫ్రీడమ్ లేదు ఇప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం అని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఏది చేస్తే దానికి పోలీసు సపోర్ట్ పలుకుతూ ఉంటే, అరే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది మాకు ఉందా, రాజ్యాంగం ప్రకారం అన్నా సరే లేదు కూడదంటూ వాళ్ళు ఏం చేస్తారంటే మీరు చూస్తూనే ఉన్నారు. సో ఇటువంటి మూమెంట్లో పక్కా వ్యాలిడ్ ప్రూఫ్లు ఉన్నాయి మాత్రం నేను మాట్లాడుతూ ఉన్నాను. ఎగ్జామ్షన్స్ కూడా లేవనమాట. అంటే రేపు టీడీపీ గవర్నమెంట్ వస్తే ఎగ్జామ్షన్స్ ఉంటాయని కాదు, ఇప్పుడు ఏదైతే కొంచెం ఉన్నామో అప్పుడు కొంచెం అగ్రెసివ్ వేలో ఉంటానని చెప్తున్నా. సో నేను కంప్లీట్ చేస్తాను చూడండి. మరలా చెప్తున్నా, మీరు స్వేచ్ఛా జీవులు, మీరు స్వతంత్ర భారతదేశంలో పౌరులు. మనం కట్టే పన్నుల డబ్బునే మనకి ప్రభుత్వం ఆ పథకాలు ఈ పథకాల ద్వారా ఇచ్చింది తప్ప వాళ్ళ జేబులో డబ్బులు కాదు. ఇంకా మనం కట్టే పన్నులే జీతాల రూపంలో పోలీసులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు వెళ్తూ ఉంటాయి. దట్ మీన్స్ ఎమ్మెల్యేలు ఎంపీలు అన్నట్టు మంత్రులు అంతా మనమే ఈ ప్రజాస్వామ్యంలో. కానీ నేను బటన్ నొక్కే డబ్బులు ఇచ్చా, బటన్ నొక్కే డబ్బులు ఇచ్చా అన్న దరిద్రం తప్ప, ఇదిగో ఇన్ని ఉద్యోగాలు కల్పించా, ఇదిగో ఇన్ని ఫ్యాక్టరీలు తెప్పించా, ఇదిగో ఇంతమందికి ఉపాధి కల్పించా, ఇదిగో పలానా చోట పలానా బ్రిడ్జ్ కట్టి, ఇదిగో పలానా చోట వచ్చేసి పలానా డ్యామ్ కంప్లీట్ చేశా, ఇదిగో కొత్త రోడ్లు బ్రహ్మాండంగా చేశా, ఏమన్నా ఒక్కటన్నా అసలు అనకూడదు. కానీ నమ్ముతున్నారు స్వామి పక్క రాష్ట్రాల వాళ్ళు, మిగతా వాళ్ళు. రాజధాని లేని రాష్ట్రం ఏంట్రా బాబు అని చెప్పేసి అయినా అనకూడదు. కానీ 3 రాజధాని చెప్తే మీరు ఎట్ట నమ్మారా బాబు అని చెప్పేసి అదే మొక్క నేను చెప్తుంటే ఇప్పటికీ ఫూలిష్గా 3 రాజధానులు మాకు ఉండాల్సింది, మాకు డెవలప్మెంట్ అయింది. ఎవడరా చెప్పింది 3 రాజధాని డెవలప్మెంట్ అయిందని? ప్రతి దానికి కూడా హైకోర్టు, సెక్రటరియేటు, అసెంబ్లీ మొత్తం ఇంటర్లింక్ ఉంటాయి, అన్నీ ఒకే చోట ఉండాలి. ఇంత బేసిక్ కూడా తెలియకుండా ఎవడన్నా చెప్తున్నా సరే వినకుండా మూర్ఖంగా వాదిస్తూ సీరియస్లీ అనమాట ఇటువంటి బానిసలని తయారు చేయడంలో ఈ జగన్మోహన్ రెడ్డి వైసీపీ సక్సెస్ అయ్యారు. వీళ్ళు నాలాంటి వాళ్ళు లేదంటే మీలో ఎవరైనా నిజాలు బయట చెప్తుంటే అస్సలు ఊరుకోలే. అట్లా అయితే కామెంట్లో దాడి చేస్తూ ఉన్నారు, లేదన్నప్పుడు ఓలల్లో కనుక ఉంటేనేమో వీళ్ళు ఫిజికల్గా కొట్టేస్తూ ఉన్నారు. అంత మూర్ఖంగా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా రేపు గవర్నమెంట్ మారిన తర్వాత వీళ్ళు లెక్కలన్నీ సరి చేస్తారు. ఏ రకంగా వీళ్ళు రుణం తీర్చుకుంటారు, సైకలాజికల్ అందరినీ కూడా జాగ్రత్తగా సెట్ చేస్తారు.